నమస్తే, నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం ఒక సూపర్ టాపిక్. మీరు ఎవరైనా సరే 4వ తారీఖున మీ యొక్క మ్యారేజ్ డేట్ అయిందా? 4, 13, 22, 31 ఇవన్నీ డిఫరెంట్. ఓన్లీ 4 ఒక్క డేట్ గురించే నేను క్లియర్గా మీ అందరికీ తెలియజేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే 4 వేరు, 13 వేరు, 22 వేరు, 31 వేరు. మాకు సమయం సరిపోక ఒకటే వీడియోలో అవన్నీ చేస్తుంటాం, మీరు ఫోన్లు చేసినప్పుడు చెప్పొచ్చని. కానీ 4 గురించి క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. మీకు ఎవరికైనా సరే 4వ తారీఖున మీకు మ్యారేజ్ అయితే కనుక ఖచ్చితంగా రీమ్యారేజ్కి వెళ్ళాలి. మీ యొక్క లైఫ్లో ఎలా జరుగుతుందో ఈ యొక్క వీడియోతో మీ యొక్క లైఫ్ని కళ్ళకు కట్టినట్టు తెలియజేస్తాను. ఖచ్చితంగా రీమ్యారేజ్ మీరు చేసుకుంటే చాలా బాగుంటుంది, చూసుకొని చేసుకోగలరు. అలాగే మనందరి లైఫ్లో సక్సెస్ వేలోకి ముందుకు వెళ్ళాలంటే ఏమేం చేసుకోవాలి? ఒక పెళ్లి తేదీనా, అలాగే మ్యారేజ్ డేటు, అలాగే మొబైల్ నంబర్, అలాగే ఒక బ్యాంక్ అకౌంట్ నంబర్, ఒక వెహికల్ నంబర్, ఒక ఆరా ఎనర్జీ పవర్, ఇవన్నీ కూడా చాలా అవసరం. కానీ ఇవన్నీ మన లైఫ్లో ఎలా సక్సెస్ చేసుకోవాలి ఏంటన్నది మీరు ఒక కాల్ కింద స్క్రోల్ అయిన నంబర్కి కాల్ చేస్తే మీకు ఒక ఫార్మాట్ వస్తుంది, దానికి సంబంధించిన ఫీజులు చెప్తారు. ఇవన్నీ చూసుకొని మీరు చేసుకుంటే 100% మంచి లైఫ్ వచ్చేలాగా నేను మీతో మాట్లాడతాను. మాట్లాడిన తర్వాత సక్సెస్ వే ఎలా ముందుకెళ్లాలో చూద్దాం. ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనము 4వ తారీఖున మ్యారేజ్ అయిన వాళ్ళ గురించి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ముఖ్యంగా నేను ప్రతి వీడియోలో మీకు తెలియజేస్తూనే ఉన్నాను, మనకు ఒక మంచి మొబైల్ నంబర్ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్కి మొబైల్ నంబర్ అనేది చాలా 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 అవసరం. ఎందుకు అవసరం అంటే ప్రతి ఒక్క వ్యక్తికి ఒక ఫోన్ కాకుండా 2-3 ఫోన్లు ఉంటున్నాయి. ఆ 2-3 ఫోన్లు నంబర్స్ ఏంటి? ఏదో 2 సిమ్లు పెట్టుకొని డ్యూయల్ సిమ్తో నడిపిస్తూ ఉంటారు కొన్ని. కానీ డ్యూయల్ సిమ్ వాడకండి, నేను చాలా వీడియోలో చెప్పాను. ఎందుకు అంటే అందులో ఆప్షన్ ఉన్నా సరే మనము డ్యూయల్ సిమ్ అనేది ఉంటే 2 సిమ్స్ ఉంటాయి కదా, ఆ 2 సిమ్స్ నెగటివ్ నంబర్స్ ఉంటే డబుల్ త్రిబుల్ అయిపోతాయి. ఏ నంబర్ కూడా 1, 2, 3 నంబర్స్. కొన్ని నంబర్స్ 1 ఉండాలి, కొన్ని నంబర్స్ 2 ఉండాలి, కొన్ని నంబర్స్ 3 ఉండాలి, అంతకు మించి ఉండరాదు. 1, 2, 3 ఈ నంబర్స్తో మనము సక్సెస్ అయ్యే విధానం ఎలా ఉండాలి అనేది నేను క్లియర్గా మీకు తెలియజేస్తాను. అలాగే మనందరి లైఫ్ సక్సెస్ వేలోకి ముందుకు వెళ్ళాలంటే కుబేర ఎనర్జీస్ కూడా చాలా అవసరం. ఈ కుబేర ఎనర్జీస్తో కొద్దిగా కాస్ట్లీ ఎక్కువనే ఉంటుంది. ఎందుకంటే ఒక తపస్సు చేసిన, ఒక మెడిటేషన్ చేసిన ఈ యొక్క పవర్స్ అనేటివి మన ఇంట్లో క్రియేట్ అవుతాయి. దానివల్లనే మనందరం కూడా సక్సెస్ వేలోకి ముందుకు వెళ్ళొచ్చు. ఈ రోజుల్లో మనకు మొబైల్ నెంబర్ చాలా అవసరం, ఇవన్నీ కూడా చాలా అవసరం. కాబట్టి పెళ్లి తేదీ కూడా ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. 4వ తారీఖున పెళ్లి జరిగితే ఏమవుతుంది? సార్ పెళ్ళికి నాకేం సంబంధం అండి, మీరు భలే చెప్తారు. నా డేట్ ఆఫ్ బర్త్ 1 ఉంది, లేకపోతే నా డేట్ ఆఫ్ బర్త్ 10 ఉంది, నా డేట్ ఆఫ్ బర్త్ 9 ఉంది. నేను 1 డేట్ ఆఫ్ బర్త్ నేను కింగుని, 10 డేట్ ఆఫ్ బర్త్ నేను కింగుని, 19 డేట్ ఆఫ్ బర్త్ కింగ్ ప్లస్ కుజుడు ధైర్యశాంతి, నేను చాలా పవర్ఫుల్గా ఉన్నాను. మీరు చెప్పేది ఏంటి అంటే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది కేవలం మీకు పుట్టినప్పటి నుంచి మాత్రమే పెళ్ళయ్యే వరకు 100% పనిచేస్తుంది. ఈ 100%లో
మన తల్లిదండ్రుల మ్యారేజ్ డేట్ కూడా 10% ఆ ప్రభావం కరెక్ట్గా ఉంటే మన పైన చూపిస్తుంది. అది మంచిది కావచ్చు, చెడ్డది కావచ్చు. ఎలాంటి డేట్ ఆఫ్ బర్త్ మ్యారేజ్ డేట్ అయినా తల్లిదండ్రులది ఒక 10% ఈ 100%లో యాడ్ అవుతుంది. అంటే మన డేట్ ఆఫ్ బర్త్ ఓన్లీ 90% మాత్రం పనిచేస్తుంది. ఓకే, 90% అయినా పెద్ద ప్రాబ్లం ఉండదు. కానీ ఈ పెళ్లి తేదీ పెళ్ళైనప్పటి నుంచి ఈ 4 అనుకోండి, మనల్ని 75% రూలింగ్ చేస్తుంది. 75% అంటే మనకు ₹1 4 భాగాలు చేస్తే ఎలా ఉంటుందో అట్లా 3 భాగాలు ఒక భాగం మాత్రమే మన డేట్ ఆఫ్ బర్త్లోకి వచ్చేస్తాం. అప్పుడు తల్లిదండ్రుల మ్యారేజ్ బాగాలేకపోతే అది ఒక 10% ఉంటుంది, మన డేట్ ఆఫ్ బర్త్ 15%, టోటల్గా 25% మనకు ఆ పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా పని చేస్తుంటుంది. ఇక్కడ మ్యారేజ్ డేట్ ఏదైతే ఉందో మనం అప్పుడు ఆ మ్యారేజ్ ప్రభావం అనేది చూపిస్తుంది. ఎలా? ఇప్పుడు 4 గురించి తెలుసుకుంటే, 4 అనేది ఒక రాహు నంబర్. ఈ 75% ఏం చేస్తుంది? ఈ రాహు ప్రభావం చూపిస్తుంది. ఎవరి రాహువు అంటే, రాహు అనే వ్యక్తి ఒక రాక్షసుడు. ఈ రాక్షసుడు ఏం చేస్తాడు అంటే, ఆయనకున్న పని ఏంటి? గొడవలు పెట్టాలి, కొట్లాటలు పెట్టాలి, ఒక టార్గెట్ని అచీవ్ చేయాలి, వాళ్ళను లాక్క రావాలి, వాళ్ళను హింసలు పెట్టాలి, వాళ్ళని ఇది చేయాలి. ఇది ఈ రాహు యొక్క గుణం. అప్పుడు మీరు రాహులో ఉంటే వేరు, కానీ రాహు ఎనర్జీతో ఉన్నప్పుడు ఏమవుతుంది? మీరు చేసే విధానం మొత్తం ఇలా మారిపోయినప్పుడు ఆయన చేసే పద్ధతుల్లో మీకు ఎదుటి వ్యక్తులు మీరు చేసేదానికి ఏమవుతారు? కక్షపూరితమైన విధానంలోకి మీరు వెళ్ళిపోతారు. ఎదుటి వ్యక్తులు శత్రువులు పెరుగుతారు, మీకు శత్రు బాధలు కూడా అధికమవుతాయి. మీరు ఒక సెటిల్మెంట్ చేస్తారు. మీరు చేసేది ఏంటి? రాహు ఎవరైనా హెడ్ ఉంటుంది, ఓన్లీ హెడ్ మాత్రమే ఉంటుంది. అందుకే మీకున్న తెలివితేటలకి, మీకున్న మేధస్సుకి ఎదుటి వారు మిమ్మల్ని పిలిచి యూజ్ చేసుకొని దానికి డబ్బు కూడా ఇవ్వకుండా మధ్యలో మిమ్మల్ని ఇరికిచ్చే పొజిషన్ వస్తుంది. లేదు సార్, మేము ఏ సెటిల్మెంట్లకు వెళ్ళాం, ఎక్కడికి వెళ్ళాం అంటే అక్కడ మీరు ఒక ఎంప్లాయీ అయి ఉండొచ్చు, లేకపోతే ప్రైవేట్ ఎంప్లాయీ ఉండొచ్చు. ఏదైనా సరే, మీరు ఎక్కడికి పోయినా మీరు వేసిన ట్యాబ్లెట్ ఏదైతే రాహు ట్యాబ్లెట్ ఉందో ఆ ట్యాబ్లెట్ మీరు ఎక్కడున్నా కానీ అదే పనిచేస్తుంది. దాని వలన ప్రతి డబ్బు కానీ, సంసారాన్ని కానీ, ఒక ఏదైనా కక్షపూరితమైన ఆలోచనలు కానీ మీకు ఉండొచ్చు, ఎదుటివారు మీ పైన చేయొచ్చు. ఇది చాలా కేర్ఫుల్గా ఉంచేది. ఈ రాహు ప్రభావం మీ పైన ఉన్నప్పుడు ఇవన్నీ జరుగుతాయండి. చాలా జాగ్రత్తగా ఉండండి. లేదంటే సరే ఏం చేయాలి? రీమ్యారేజ్ ఆప్షన్ ఉంది మనకు. 19/8/2026 రోజున, 19th August 2026 రోజున ఈ యొక్క మ్యారేజ్ చేసుకుంటే 100% ఈ రాహు ఎనర్జీ నుంచి మీరు తప్పించుకొని ఎటువంటి శత్రుబాధలు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు చేసుకునే ఏ చిన్న బిజినెస్ అయినా సరే, ఏ కోట్లతో జరిగే బిజినెస్ అయినా సరే మీరు సక్సెస్ వేలేకి ముందుకెళ్తుండొచ్చు. ఇక్కడ ఈ ప్రభావం అనేది మనకు లేకపోతే మనము సేఫు, మన పిల్లలు సేఫు, మన చుట్టుపక్కల ఉన్న మన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సేఫ్గా హ్యాపీగా ఉంచేదే ఇది. కాబట్టి నేను చేసే వీడియోల్లో ప్రతి ఒక్కరికి కూడా మీకు నా దేశం బాగుండాలి, నా భారతదేశం బాగుంటే నేను కూడా బాగుంటాననేది ఉద్దేశంతో చేస్తున్నానండి. దీనికి నేను ఫీజులు తీసుకోవచ్చు, కానీ ఒకప్పుడు నా మ్యారేజ్ డేట్ బాగాలేకున్నా, నా ఇంట్లో ఎనర్జీస్ బాగాలేకున్నా డబ్బు తీసుకొని కూడా నాకెవరు చేసిన వాళ్ళు లేరు. నేను మీకు ఆ సక్సెస్ని ఇస్తున్నాను. డబ్బు ప్రతిదానికి ఖర్చు అవుతుంది, కానీ రెమెడీ రావడము చాలా కష్టం. ఇక్కడ ఒక పవర్ఫుల్ వేలో పవర్ఫుల్ రెమెడీస్ నేను ఇస్తున్నాను. ఖచ్చితంగా చూసుకొని మీ యొక్క మ్యారేజ్ పవర్ని, మీ యొక్క మొబైల్ నంబర్ పవర్ని, మీ యొక్క ఇంటి ఎనర్జీస్ పవర్ని ఇవన్నీ కూడా సక్సెస్ వేలోకి చేసుకొని ముందుకెళ్ళండి. 100% సక్సెస్ వేలో ముందుకెళ్ళొచ్చు. థ్యాంక్ యూ.